వెల్కమ్ టు నమస్తే తెలంగాణ. నేను మీ ప్రియ రమేష్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర బడ్జెట్ అంతా గ్యాస్ ట్రాష్. విఫల సర్కార్ను చీల్చి చెండాడుతామన్న కేసీఆర్. రైతు భరోసాపై ఆంక్షల దిశగా రాష్ట్ర బడ్జెట్. అన్నదాతలను నిండా ముంచారన్న కేసీఆర్. ఆత్మస్తుతి పరనింద తప్ప బడ్జెట్లో ఏమీ లేదు. రాష్ట్రాన్ని తిరోగమనం వైపు నడిపేలా ఉందన్న హరీష్ రావు. లక్షల క్యూసెక్ల వరద తట్టుకొని మేడిగడ్డ నిలబడింది. ప్రభుత్వం కాళేశ్వరంపై రాజకీయ కక్ష మానుకోవాలన్న కేటీఆర్. నేతన్నలకు అన్ని వర్గాల సంపూర్ణ మద్దతు. సిరిసిల్ల బంద్ సక్సెస్. కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు. రాష్ట్రంలో 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వానలు. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం. డీటెయిల్స్ చూస్తే, కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్ అంతా గ్యాస్ అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫైర్ అయ్యారు. ఇది రైతుల బడ్జెట్ కాదంటూ తేల్చి చెప్పారు. వ్యవసాయ పాలసీ, పారిశ్రామిక పాలసీ, ఐటీ పాలసీ ఏమిటనే దానిపై స్పష్టత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఒక్క అంశంపైనా స్పష్టత లేదన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించకుండా అటకెక్కించారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ను చీల్చి చెండాడుతామని హెచ్చరించారు. ఇది పేదల బడ్జెట్ కాదు, రైతుల బడ్జెట్ కాదు. గ్యాస్ ట్రాష్ తప్ప వ్యవసాయ పాలసీ ఏమిటి, పారిశ్రామిక పాలసీ ఏమిటి, ఐటీ పాలసీ ఏమిటి, ఇంకా ఇతర అనేక పాలసీలు, పేద వర్గాలకు సంబంధించిన పాలసీ ఏమిటనే ఏ ఒక్కదానిపైనా స్పష్టత లేదని ఫైర్ అయ్యారు. ఈ పనిని మేం ఇలా సాధిస్తాం, మా గోల్స్ టార్గెట్స్ ఇవి అనే పద్ధతి గాని పద్దు గాని లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసాపై అనేక ఆంక్షలు పెడుతున్నట్లు ప్రభుత్వం ప్రత్యక్షంగా చెబుతూనే రైతుల్ని మోసం చేసిందన్నారు. గత ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమాన్ని, ఆర్థికాభివృద్ధిని కాంక్షించి అనేక పథకాలు ప్రవేశపెట్టింది. యాదవ సోదరుల ఆర్థికాభివృద్ధి కోసం గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టింది. లబ్ధిదారులకు వారు చెల్లించిన డిపాజిట్ డబ్బులు తిరిగి ఇవ్వడం ద్వారా ఈ పథకాన్ని మూసివేసినట్టు అర్థమవుతున్నది. దళిత బంధు ప్రస్తావన లేనేలేదు. దళిత సమాజం పట్ల నిర్లక్ష్యానికి, ఫ్యూడల్ విధానానికి ఇది నిదర్శనం. మత్స్యకారులకు భరోసా లేదు. అంకెలు వచ్చినప్పుడల్లా ఆర్థిక మంత్రి ఒత్తి పలకడం తప్ప కొత్తగా ఏమీ లేదని కేసీఆర్ ఎద్దేవా చేశారు. మహిళలకు కొత్తగా 1,00,000 కోట్ల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పారు. అది ఆల్రెడీ ఉన్న స్కీమే అని అన్నారు. రాష్ట్రానికి సంబంధించిన ఏ ఒక్క విషయంలో కూడా ఈ అర్బక ప్రభుత్వం ఇప్పటి వరకు పాలసీ ఫార్ములేషన్ చేసినట్టుగా కనబడతలేదని కేసీఆర్ విమర్శించారు. వ్యవసాయం విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన ఉండే. రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని 2 పంటలకు రైతు బంధు ఇచ్చాం. వీళ్ళేమో ఎగ్గొడతామని చెప్తున్నారు. రైతులకు ఇచ్చిన డబ్బును పాడు చేసినం, చెడగొట్టినం, దుర్వినియోగం చేసినం అనే పద్ధతిలో దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. ఈ ప్రభుత్వం తన చర్యల ద్వారా తమది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వం అని చెప్తున్నదన్నారు. ధాన్యం కొనుగోలు చేయలేదు, విద్యుత్ సరఫరా చేయడం లేదు, నీళ్లు సరఫరా చేయడం లేదు, రైతుల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఇంకా రైతు బంధు, రైతు భరోసా ప్రస్తావనే లేదు. రైతు భరోసా ఎప్పుడు వేస్తారని మా ఎమ్మెల్యేలు అరిస్తే కనీసం సమాధానం చెప్పడం లేదు. రైతులను ఈ ప్రభుత్వం వంచింది, వృత్తి కార్మికులను వంచిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ పాలసీ ఏమిటి, పారిశ్రామిక పాలసీ ఏమిటి, ఐటీ పాలసీ ఏమిటి, ఇంకా ఇతర అనేక పాలసీలు, పేద వర్గాలకు సంబంధించిన పాలసీ ఏమిటనే ఏ ఒక్కదాని మీద కూడా స్పష్టత లేదు. చిల్లర మల్లర ప్లాట్ఫామ్ స్పీచ్ లాగా ఉన్నది తప్ప బడ్జెట్ ప్రసంగంలా లేదు. రాజకీయ సభల్లో చెప్పినట్టుగా ఉంది తప్ప ఏ ఒక్క పాలసీని కూడా నిర్దిష్టంగా ఈ పనిని మేం ఇలా సాధిస్తాం, మా గోల్స్ టార్గెట్స్ ఇవి అనే పద్ధతి గాని పద్దు కానీ లేదు. ఇది పేదల బడ్జెట్ కాదు, రైతుల బడ్జెట్ కాదు. ఎవరి బడ్జెటో విశ్లేషణలో తెలుస్తుంది. భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం, చీల్చి చెండాడుతామని కేసీఆర్ హెచ్చరించారు.
ఇక కాళేశ్వరమే కల్పతరువు అని మరోసారి నిరూపితమైంది. సమైక్య రాష్ట్రంలో సాగునీటి రంగంపై నిర్లక్ష్యం చూపగా కేసీఆర్ సర్కార్ రీడిజైనింగ్ తో జలభాండాగారమైంది. 44 ఏళ్లలో ఏటా 1709 టీఎంసీల సముద్రం పాలు కాగా ప్రస్తుతం మేడిగడ్డ వద్ద నుంచి రోజుకు 70 టీఎంసీలకు పైగా నీళ్లు సముద్రంలోకి చేరుతుంది. కాంగ్రెస్ కుట్రల్ని కట్టుకథల్ని తట్టుకున్న మేడిగడ్డ ప్రాజెక్టును నేడు బీఆర్ఎస్ బృందం సందర్శించనుంది. తెలంగాణ రాష్ట్రం మెయిన్ ట్యాగ్ లైన్ నిధులు నియామకాలు నీళ్లు. స్వరాష్ట్రంలో నిధులు నియామకాలు సాధించాం, ఇక కావాల్సింది నీళ్ల పరిష్కారమే అని 2016 మార్చి 31న శాసనసభ వేదికగా చేసిన ప్రాజెక్టుల రీడిజైనింగ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సందర్భంగా ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ అన్నారు. చెప్పింది చెప్పినట్టు కార్యరూపంలో పెట్టేందుకు కాళేశ్వరం ప్రాజెక్టుకు అంకురార్పణ చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. అందుకే రీడిజైనింగ్ రాష్ట్రంలో గోదావరి పరివాహకం 69%, కృష్ణా 68.5% ఉన్నది. మెజారిటీ పరివాహక ప్రాంతం తెలంగాణలోనే ఉన్నా నాడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఇక్కడి ప్రాజెక్టులకు అన్యాయం జరిగింది. ఈ పరిస్థితుల్లో గోదావరి, కృష్ణానదుల్లోని నికర మిగులు జలాల్ని సమర్థంగా వినియోగించుకుని 1 కోటి ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేసింది. గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ఆధారంగా గోదావరి జిల్లాలో ఉమ్మడి రాష్ట్రానికి 75% విశ్వసనీయత కలిగిన నికర జలాల కేటాయింపులు 1489 టీఎంసీలు ఉంటాయని లెక్కగట్టి అందులో 954 టీఎంసీలను తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయించింది. ఉమ్మడి రాష్ట్రానికి ఈ కేటాయింపులు చేసినప్పటికీ ప్రాజెక్టులు పూర్తి కాకపోవడంతో అవన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. వాస్తవ వినియోగం ఏనాడు 400 టీఎంసీలకు మించి లేదు. తెలంగాణ ప్రభుత్వం ఈ అంశాలను అధ్యయనం చేసి కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేసింది. దీని ద్వారా వట్టిపోయిన శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్, సింగూరు, ఎగువ మానేరు, దిగువ మానేరు, మధ్య మానేరు తదితర జలాశయాలు జీవం పోసుకుంటాయని భావించింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 45 లక్షల ఎకరాలకు సాగునీరు, 1.80 కోట్ల ప్రజానీకానికి తాగునీరుతో పాటు పరిశ్రమల స్థాపనకు నీరు ఉపయోగపడుతుందని నిర్ణయించింది. ఆచరణ సాధ్యం కాదని భావించిన కాళేశ్వరాన్ని తొలి తెలంగాణ ముఖ్యమంత్రి సుసాధ్యం చేసి చూపించారు. సమైక్య ప్రభుత్వాలు ఆదిలాబాద్ జిల్లా తమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టును నిర్మించాలని నిర్ణయించారు. అందులో కుట్ర దాగి ఉన్నదని ఉద్యమ నేతగా ఉన్న సమయం నుంచి వాదిస్తూ వచ్చిన కేసీఆర్ స్వరాష్ట్రం వచ్చాక అందులోని లోటుపాట్లపై ఆరా తీశారు. ఈ ప్రాజెక్టు వెనుక దాగి ఉన్న కుట్రను అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టారు. మేడిగడ్డ, తమ్మిడిహెట్టి వద్ద 47 ఏళ్ల నీటి లెక్కల ఆధారంగా తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వాస్తవాలను శాసనసభ ముందు పెట్టారు. తమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత తక్కువగా ఉన్నదని చెప్పడంతో పాటు ప్రాణహిత కలిసే కాళేశ్వరం వద్ద 1651 టీఎంసీల లభ్యత ఉన్నదని అసెంబ్లీలో వివరించారు. గోదావరిలో ఇంద్రావతి కలిసే పేరూరు వద్ద సరాసరి 2430 టీఎంసీల లభ్యత ఉన్నదన్న విషయాన్ని లెక్కలతో సహా వెల్లడించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్న రేవంత్ సర్కార్ వివక్ష చూపుతున్నది. ప్రస్తుతం మేడిగడ్డ వద్ద 7,71,580 క్యూసెక్కులు అంటే దాదాపు 70 టీఎంసీల నీరు సముద్రం పాలవుతున్నది. నిజానికి ఈ సీజన్లో ఇప్పటికే దాదాపు 390 టీఎంసీల నీరు సముద్రం పాలు కాగా శుక్రవారం ఉదయం వరకు 440 టీఎంసీల వరకు చేరుకుంటుందని అధికారులు చెప్పారు. దిగువన 100 టీఎంసీలు సముద్రం పాలవుతుంటే ఎగువన ఉన్న ప్రాజెక్టులు మాత్రం విలవిలబోతున్నాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 26.263 టీఎంసీల నీరు మాత్రమే వచ్చి చేరింది. మధ్యమానేరు సామర్థ్యం 27.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.82 టీఎంసీల నీరు ఉన్నది. లోయర్ మానేర్ డ్యాం సామర్థ్యం 24.034 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.296 టీఎంసీల నీరు ఉన్నది. అన్నపూర్ణ జలాశయ సామర్థ్యం 3.5 టీఎంసీలు కాగా 0.75 టీఎంసీలు, నందిమేడారం జలాశయ సామర్థ్యం 0.135 టీఎంసీలు కాగా 0.747 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నది. రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులు వట్టిపోతున్నవి.
ఎల్లంపల్లి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 14.04 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ఇన్ఫ్లో 23,072 క్యూసెక్కులుగా వస్తున్నది. కడెం ప్రాజెక్టు నిండింది. ఇన్ఫ్లో ఇంకా పెరిగే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఇన్ఫ్లో తగ్గినా కడెం ప్రాజెక్టు నుంచి ఎల్లంపల్లికి నీరు తీసుకోవడానికి వీలున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నందిమేడారం రిజర్వాయర్ ద్వారా లక్ష్మీ పంప్ హౌస్ కు పంపించి అక్కడి నుంచి మధ్య మానేరు అలాగే లోయర్ మానేర్ డ్యాంలకు నీరు ఇవ్వొచ్చు. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఉన్న నీటి నిల్వల్ని బట్టి చూస్తే 3 టీఎంసీల వరకు ఎత్తిపోసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. నందిమేడారం జలాశయం వద్ద 3 పంపులు ఆన్ చేసి ఈ నీటిని పైకి ఎత్తిపోయొచ్చు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో శ్రద్ధ చూపడం లేదు. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వాహకం వల్ల నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పరిధిలోకి వెళ్లిపోయాయి. వాళ్లు నీటిని స్టోరేజ్ చేయవద్దని సూచించారు. నిజానికి చిన్న లోపాలను పెద్దగా చూపి దాదాపు 7 నెలల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం సమయాన్ని వృధా చేసింది. సీజన్ ప్రారంభంలో సర్వేలు చేయడం వల్ల ప్రస్తుతం నీరు తీసుకునే సౌలభ్యం లేకుండా పోయింది. అంతేకాదు ఇక్కడి ఇంజనీర్లు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారని నేషనల్, ఇంటర్నేషనల్ ఇంజనీర్లు ప్రశంసిస్తుంటే ఇక్కడి ప్రభుత్వం వారిని పక్కన పెట్టి ఏజెన్సీలు ఇతర పేర్లతో ప్రాజెక్టుల స్వల్ప రిపేర్ల విషయంలో ఇబ్బందులు పెడుతున్నది. ఈ నేపథ్యంలో నీటిని ఎత్తిపోసుకునేందుకు ఒకే ఒక ఆధారం ఎల్లంపల్లి ప్రాజెక్ట్. వచ్చిన నీటిని వచ్చినట్టుగా ఎత్తిపోసుకుంటే ఎగువ ప్రాజెక్టులకు నీరు వచ్చే అవకాశం ఉన్నది. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాగే ఒంటెత్తు పోకడలేకపోతే ఎగువన ఉన్న ప్రాజెక్టుల పరిస్థితి ప్రశ్నార్థకంగా ప్రమాదం ఏర్పడుతుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం మేడిగడ్డను సందర్శించనున్నది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంపై రాజకీయ కక్ష మానుకోవాలన్నారు కేటీఆర్. కరీంనగర్లో లోయర్ మానేరు డ్యాంను పరిశీలించిన ఆయన రాష్ట్ర ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తిపోశారు. బీఆర్ఎస్ డిమాండ్ చేసిందనో రాజకీయ కారణాలతోనే పంపింగ్ చేయకపోవడం దుర్మార్గమన్నారు. లక్షలాది క్యూసెక్కుల వరద తట్టుకొని వాళ్ళ మేడిగడ్డ నిలబడిందని ప్రజలు అన్నీ గమనిస్తున్నారని కేటీఆర్ చెప్పారు. పెద్దలు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మన రాష్ట్రంలో ముఖ్యంగా సాగునీటి రంగంలో ఒక విప్లవాన్ని సృష్టించిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా గోదావరి నది ఏదైతే ప్రతి సంవత్సరం 100 టీఎంసీల నీళ్లు వృధాగా కిందికి సముద్రంలో పోయి కలుస్తూ ఉంటాయో వాటిని ఒడిసిపట్టి ప్రతి నీటి బొట్టును కూడా తెలంగాణలోని బీడు భూములకు మళ్లించాలనే ఒక అద్భుతమైన ఆలోచన చేసి మేడిగడ్డ నుంచి మొదలు పెడితే అన్నారం, సుందిళ్ల బరాజులతో సహా ఒక 19 బరాజులు, రిజర్వాయర్లు, పంప్ హౌజులు, 100 కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు, 1000 కిలోమీటర్ల పిల్ల కాలువలు, ఓవరాల్ గా చూసుకుంటే ప్రపంచంలోనే అతిపెద్దదైన మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం రూపంలో కేసీఆర్ గారు నిర్మించడం వల్ల భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం ధాన్య భాండాగారంగా మారింది. భారతదేశానికే మరి పంజాబ్ను, హర్యానాను తలదన్ని మరి నీటి సమృద్ధిని సాధించడం వల్ల వ్యవసాయ విస్తరణ కూడా అపారంగా జరిగింది. దురదృష్టం మరి మేడిగడ్డలో జరిగిన ఒక చిన్న సంఘటనను పట్టుకుని దానిని భూతద్దంలో చూపెట్టి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే ఒక విఫల ప్రయత్నంగా చేసే క్రమంలో భాగంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గత 8 నెలలుగా లక్షలాది మంది రైతుల జీవితాలతో చెలగాటమాడుతా ఉన్నది. సరిగ్గా ఇదే రోజు పోయిన సంవత్సరం ఎక్కడైతే ఈ రోజు మేము నిల్చొని ఉన్నామో లోవర్ మానేర్ డ్యాంలో 12 పైచిల్కు టీఎంసీలు ఆనాడు, అంటే సగానికి పైగా కెపాసిటీ ఆనాడు లోవర్ మానేర్ డ్యాంలో ఉండేది. సరిగ్గా ఇంకో 5 రోజుల తర్వాత పంపింగ్ అనేది టైం చేయడం వల్ల ఎల్ఎండి 24 టీఎంసీలు కూడా ఆనాడు మేము నింపి రైతుల గుండెల్లో ఒక భరోసా నింపగలిగినాం. కానీ ఈ సంవత్సరం ఇప్పుడే అధికారులతో మాట్లాడుతూ ఉంటే అధికారులు స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఇప్పటికి 45% తక్కువ వర్షపాతం నమోదైంది ఈ సంవత్సరం. భవిష్యత్తులో సెప్టెంబర్ మాసం దాకా వర్షాలు కురిసే అవకాశం ఉన్నా దానికి గ్యారంటీ లేదు. కాబట్టి పంపింగ్ అనేది ఇంకా మేము నిర్ణయం తీసుకోలేదు అని అధికారులు చెప్తా ఉన్నారు. ఇవాళ అక్కడ లక్షల క్యూసెక్కుల నీళ్లు కిందికి పోతా ఉన్నాయి ప్రతిరోజు కిందికి గోదావరి నదిలో.
ఇక మానేరును ఎండబెట్టిన పాపం కాంగ్రెస్ సర్కార్దేనని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో నిండుకుండలా ఉన్న ఎల్ఎండి నేడు అడుగండిందన్నారు. కాంగ్రెస్ సర్కారు చేతకానితనం వల్ల లక్షలాది క్యూసెక్కుల గోదావరి నీళ్లు సముద్రం పాలవుతున్నాయని మండిపడ్డారు. గోదావరి నీళ్లను సమర్థవంతంగా వాడుకొనుంటే కాళేశ్వరం నీళ్లతో సూర్యాపేట జిల్లా ఇప్పటికే సస్యశ్యామలంగా మారేదన్నారు. కేసీఆర్ను విమర్శించడం, బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేయటమే కాంగ్రెస్ పనిగా పెట్టుకుందని జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మనం నిలబడి ఉన్నది లోవర్ మానేరు డ్యామ్ కట్ట. ఇది మనకి కనబడుతున్నది మానేరు డ్యామ్. మొత్తం నీళ్ళు లేక ఎండుతాయి, లక్షలు కనబడుతూ ఉంది. అటు పైన బ్రాస్ చేస్తూ కనబడుతూ ఉంది. వాస్తవానికి ఇది ఇప్పటికే ఇవ్వాల్సి ఉంది. ఇవాళ మనకి ఏదైతే గోదావరిలో లక్షలాది క్యూసెక్ల నీళ్లు ప్రవహిస్తూ సముద్రం పాలవుతున్నాయో, కేసీఆర్ గారు నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మాణమైన కల్లెపల్లి పంప్ హౌస్ వద్ద లక్షలాది క్యూసెక్లు అక్కడ ఒక పంపు ఒక బటన్ నొక్కి ఆన్ చేస్తే చక్కగా అక్కడి నుంచి అనారం సుందిల్లా ఎల్లంపల్లి బ్యారేజ్ నుంచి తీసుకొని లక్ష్మీ పంప్ హౌస్ ద్వారా దీనిపైన ఉన్న మిడ్మానేరుకి వచ్చి మిడ్మానేరు నుంచి దీపం నింపాల్సిన అవసరం ఉంది. ఇక్కడి నుంచి కాకతీయ కెనాల్ ప్రారంభమవుతుంది. మనకు సూర్యాపేట జిల్లాకు నీళ్ళు తీసుకొచ్చి లక్షలాది ఎకరాలు ఉంటే వందలాది టీఎంసీలు, లక్షలాది క్యూసెక్లు ఉంటే వందలాది టీఎంసీల నీళ్లు. ఇక రాష్ట్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి 2 గంటల స్పీచ్లో తెలంగాణ ఆత్మ ఎక్కడా కనిపించలేదు. తెలంగాణ ప్రజలకు ప్రయోజనం చేకూర్చే అంశాలు ఏమీ లేవు. తెలంగాణ అభివృద్ధి, రాష్ట్ర ఫ్యూచర్పై అవగాహన లేకుండా బట్టి పద్దులు ఉన్నాయి. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఫుల్ఫిల్ చేసేలా లేదు. గ్యారంటీ అమలుకు ఎక్కడా కూడా ఆసక్తి చూపినట్లు ఆర్థిక మంత్రి ప్రసంగంలో కనిపించలేదు. బడ్జెట్ ప్రసంగంలా లేదు, రాజకీయ సభలో చెప్పినట్టుగా ఉంది. బడ్జెట్ పై రాష్ట్ర ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వం తమకేమైనా ప్రత్యేక కేటాయింపులు చేస్తుందా అని రాష్ట్రంలోని వివిధ వర్గాలు బట్టి స్పీచ్ ను ఎంతో ఆసక్తిగా టీవీల ముందు కూర్చున్నారు. అయితే బట్టి పద్దులు జనాలను నిరాశపరిచింది. ప్రజల ఆశల మీద నీళ్లు చల్లేదిగా ఉంది. కానీ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా పెట్టిన రాష్ట్ర బడ్జెట్ లో ఏ ఒక్క వర్గానికి కూడా స్పష్టమైన హామీ ఇవ్వలేదు. రాష్ట్ర బడ్జెట్ చూస్తే ప్రభుత్వంలో ఏ ఒక్క పాలసీ ఫార్ములేషన్ జరిగినట్లు కనిపించలేదు. ఏ ఒక్క విషయంలో కూడా ఈ అర్భక సర్కార్కు ముందు చూపు కొరబడింది. బడ్జెట్లో సర్కార్ రైతులను మోసం చేసింది, వృత్తి కార్మికులను వంచింది. ఇండస్ట్రియల్ పాలసీ ఊసేలేదు. వ్యవసాయ పాలసీ, పారిశ్రామిక పాలసీ, ఐటీ పాలసీ ఏమిటి, ఇలా ఏ ఒక్కదాని మీద కూడా ప్రభుత్వానికి స్పష్టత లేదు. మరీ ముఖ్యంగా అన్నదాతలు, వ్యవసాయ పనులను పక్కన పెట్టి 2 లక్షల రుణమాఫీ అవుతుందా, బడ్జెట్ లో ఎంత కేటాయించారు అన్న ఆసక్తిగా ఎదురుచూశారు. బడ్జెట్ స్పీచ్ లో ఆర్థిక మంత్రి రైతులను పొగిడినట్లు పొగిడి వెన్నుపోటు పొడిచారు. అటు కౌలు రైతులకు కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చాలా హామీలిచ్చింది. కానీ బడ్జెట్ లో కౌలు రైతుల ప్రస్తావనే లేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి నమ్మించి ఇవ్వకుండా మోసం చేసింది. ఇప్పటి వరకు రైతు భరోసా ఊసేలేదు. రైతు భరోసా పేరిట తీసుకొచ్చే పథకంలో అనేక ఆంక్షలు పెట్టబోతున్నట్లుగా ప్రత్యక్షంగా చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాల సేకరణ పేరుతో రైతుల నోట్లో మట్టి కొడతామని బట్టి చెప్పకనే చెప్పారు. పంట బీమా పేరుతో రైతులకు మరోసారి మోసం చేసింది. ప్రధానమంత్రి ఫసల్ బీమాలో చేరుతున్నట్లు ఆర్థిక మంత్రి సభలో ప్రకటించి అన్నదాతల నోట్లో మట్టి కొట్టారు. నిజానికి ప్రధానమంత్రి ఫసల్ బీమా ఒక పెద్ద స్కామ్ అని, రాఫెల్ కంటే పెద్ద కుంభకోణం జరిగిందని అనేక రైతుల సంఘాలు నివేదికలు విడుదల చేశాయి. రైతు బీమా కేవలం కార్పొరేట్ బీమా కంపెనీలకు లాభం చేసేదే తప్ప రైతులకు ప్రయోజనం లేదని రైతు సంఘం నేతలు చెప్పారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ గత ప్రభుత్వం ఇచ్చిన 5 లక్షల బీమాకు చెక్ పెట్టేందుకు కుట్రలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు బీమా కంపెనీలు చెప్పిన పంటకు మాత్రమే బీమా ఇస్తామని కొర్రీలు కూడా పెట్టే ప్రయత్నం చేస్తోంది.
6 గ్యారంటీల పేరుతో అలవికాని హామీలతో ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల నోట్లో మట్టి కొట్టింది. 6 గ్యారంటీలకు ఎగనామం పెట్టేందుకు మొగ్గు చూపుతున్నట్లు బడ్జెట్లో కేటాయింపులను బట్టి స్పష్టమవుతోంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమాన్ని, ఆర్థికాభివృద్ధిని కాంక్షించి అనేక కొత్త పథకాలను ప్రవేశపెట్టింది. కానీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో ఎలాంటి కొత్త పథకాలను ప్రకటించలేదు. వచ్చే 5 ఏళ్లలో ఎలాంటి కొత్త పాలసీలు తీసుకొస్తుందో బడ్జెట్లో చెప్పలేదు. ఐటీ పాలసీపై క్లారిటీ లేదు. ఫార్మాసిటీకి నిధులు కేటాయించలేదు. విద్యా పాలసీ లేదు. యువతకు సంబంధించిన ఎలాంటి ప్రతిపాదనలు లేవు. ఉద్యోగులకు జీతాలు, పీఆర్సీ ఊసే లేదు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రకటన చేయలేదు. రైతు సంక్షేమం, మహిళా సాధికారత, ధరల నియంత్రణ వంటి ప్రస్తావనే బట్టి తీసుకురావలేదు. అంతేకాదు గత ప్రభుత్వం అమలు చేసిన పథకాల్లో అమలు విషయంలో క్లారిటీ లేదు. బడ్జెట్లో కులవృత్తులకు చేయూత, వారికి ఇచ్చే రాయితీలపై స్పష్టత లేదు. యాదవుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. గొర్రెల పంపిణీ పథకాన్ని టోటల్ గా మూసివేసినట్లుగా అర్థమవుతోంది. మరోవైపు దళిత సామాజిక వర్గం పట్ల కాంగ్రెస్ పార్టీ తన నిర్లక్ష్యాన్ని బయటపెట్టుకుంది. దళితుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న ఫ్యూడల్ విధానాన్ని, భూస్వామ్య భావజాలాన్ని బయటపెట్టుకుంది. దళితుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విప్లవాత్మకమైన దళిత బంధు పథకానికి బడ్జెట్లో రామ్ రామ్ చెప్పారు. కాంగ్రెస్ ను గెలిపిస్తే దళిత బంధు పథకాన్ని కొనసాగిస్తామని, 10 లక్షల నుంచి 12 లక్షలకు పెంచుతామని రేవంత్ రెడ్డి నమ్మబలికారు. ఇప్పుడు బడ్జెట్లో కనీసం దళిత బంధు ప్రస్తావన కూడా తీసుకురాలేదు. ఇది దళితుల పట్ల కాంగ్రెస్ కు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోంది. బడ్జెట్లో మత్స్యకారులకు భరోసా లేదు. గ్రామీణ ప్రాంతాల్లో కటింగ్ షాపులకు ఇచ్చే ఫ్రీ విద్యుత్ ప్రస్తావనే లేదు. మహిళా సంఘాలకు కాంగ్రెస్ ఏదో కొత్తగా రుణాలు ఇస్తున్నట్లుగా గొప్పలు చెప్పుకున్నారు. రేషన్ కార్డులు, నిరుద్యోగ భృతి, పింఛన్ పెంపుపై ఎలాంటి ప్రకటన చేయలేదు. 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించలేదు. విద్యార్థులకు ఇస్తామన్న 10 లక్షల క్రెడిట్ కార్డుల ఊసే లేదు. అటు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, వారికిచ్చే పీఆర్సీల ఊసే లేదు. కొత్త ఉద్యోగాల జీతాల కోసం బడ్జెట్లో కేటాయింపులు లేవు. ఆటో డ్రైవర్లకు ఇస్తామన్న ఆర్థిక సాయంపై కూడా ఎలాంటి ప్రకటన లేదు. యూనివర్సిటీలకు ప్రత్యేకంగా గ్రాంట్స్ కేటాయించలేదు. విద్యా రంగానికి కూడా అరకొర నిధులే కేటాయించారు. కొత్త స్కూల్స్, మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్, కొత్త గురుకులాల ఊసే ఎత్తలేదు. స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్, కొత్త యూనివర్సిటీల ప్రస్తావనే బడ్జెట్లో లేదు. ఇక ఆరోగ్య రంగాన్ని కూడా ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. ఇక రాష్ట్ర బడ్జెట్ ప్రజల ఆశలపై నీళ్లు జల్లిందన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. రైతు భరోసాపై ఆంక్షలు విధిస్తున్నారని మండిపడ్డారు. దళిత బంధు ప్రస్తావనే లేదన్న కేసీఆర్, దళితులంటే కాంగ్రెస్ సర్కారుకు ప్రేమ లేదనడానికి ఇది నిదర్శనమన్నారు. సర్కారు ఫ్యూడల్ విధానాలను పాటిస్తోందని ఫైర్ అయ్యారు కేసీఆర్. బడ్జెట్ పేరుతో అన్ని వర్గాలను మోసం చేశారని కేసీఆర్ మండిపడ్డారు. రాష్ట్ర రైతులను పొగుడుతున్నట్టుగానే పొగుడుతూ వెన్నుపోటు పొడిచింది ఈ ప్రభుత్వం. ఖచ్చితంగా స్పష్టంగా వాళ్ళ వైఖరి చెప్పినారు. గతంలో ఇచ్చిన మాదిరిగా కాకుండా రైతు బంధులో, రైతు భరోసా పేట పథకంలో అనేక అంశాలు పెట్టబోతున్నట్టుగా ప్రత్యక్షంగా చెప్పి రైతులకు ఆల్రెడీ మోసం చేశారు. బడ్జెట్లో వాళ్ళ నైజం కూడా స్పష్టంగా బయటపడింది. గత ప్రభుత్వం అన్ని రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమాన్ని, వాళ్ళ ఆర్థికాభివృద్ధిని కాంక్షించి అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఒక్క పథకం మీద కూడా ఇప్పుడు స్పష్టత లేదు. ఫర్ ఎగ్జాంపుల్, యాదవుల కోసం ఉన్నటువంటి వాళ్ళ అభివృద్ధి కోసం పెట్టినటువంటి గొర్రెల పెంపకం పథకాన్ని టోటల్గా మూసివేసినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఇప్పటికే యాదవ సోదరులు చెల్లించిన డిపాజిట్ కూడా తిరిగి వాపసు తీసుకుని ప్రభుత్వం ఎక్కడ కూడా లేదు. అత్యంత అడుగు వర్గాలు అని డబ్బా కొట్టినట్టు కొడుతూనే వాళ్ళ గొంతు కోసింది ప్రభుత్వం. దళిత వర్గాల కోసం గళితంలో ప్రవేశపెట్టబడ్డ విప్లవాత్మకమైనటువంటి దళిత బంధు పథకాన్ని ప్రస్తావన కూడా లేదు. ఇది చాలా దురదృష్టకరం. దళిత సమాజం పట్ల వీళ్ళకు ఉన్నటువంటి నిర్లక్ష్యానికి, వాళ్ళ ఫ్యూడల్ విధానానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఇంకోటి అవసరం లేదు. అదేవిధంగా మత్స్యకారులకు ఆ భరోసా లేదు. ఎవరికి కూడా చెప్పుకోదగ్గ భరోసా లేదు. ఇందులో విశేషం హైలైట్ ఏంటంటే ఆర్థిక మంత్రి ప్రతి మాటను ఒత్తి
ఆ డబ్బు వచ్చినప్పుడు అదేందో పెద్ద మహాప్రపంచం విజయంలాగా ఒత్తి చెప్పడం తప్ప కొత్తది ఏమి లేదు. ఒత్తి పలుకులు పలకడం తప్ప కొత్తగా చెప్పింది ఏమీ లేదు. ఏ ఒక కొత్త సంక్షేమ పథకం కానీ ఏది కూడా లేదు. మహిళల పట్ల కూడా చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉండే. కానీ వాళ్ళు మేము 1,00,000 కోట్లు ఇస్తాం అన్ని రుణాలు, ఆ రుణాలు వీలేదో ఇస్తున్నట్టుగా ఆల్రెడీ ఉన్న స్కీమే, నథింగ్ న్యూ అబౌట్ ఇట్, ఏమి లేదు. వెరసి ఇష్యూ యాజ్ ఏ హోల్. దురదృష్టం ఏంటంటే, చాలా బ్యాడ్ లక్ ఏంటంటే, మేము కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం ఒక 6 మాసాల సమయం వాళ్ళకి ఇవ్వాలని మేము అనుకున్నాం. నేను కూడా శాసనసభకు పెద్దగా రాలేదు. కానీ ఈరోజు బడ్జెట్ చూస్తే ఏ ఒక్క పాలసీ ఫార్ములేషన్ జరగలేదు. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క విషయంలో కూడా ఈ అర్భక ప్రభుత్వం ఇప్పటి వరకు పాలసీ ఫార్ములేషనే చేసినట్టుగా కనపడతలేదు. వ్యవసాయం ఉంది, మాకు స్పష్టమైన అవగాహన ఉండే ఈ రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని మేము 2 పంటలకు కూడా ఇచ్చినాం రైతు బంధు. వీళ్ళు ఎగ్గొడతామని చెప్తా ఉన్నారు. మేమేదో రైతులకు ఇచ్చిన డబ్బును దాన్ని పాడు చేసినాము, చెడగొట్టినాము, దుర్వినియోగం చేసామన్న పద్ధతిలో దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అంటే ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వం అనేది తెలుస్తూ ఉంది. ధాన్యం కొనుగోలు చేయలేదు, విద్యుత్ సరఫరా చేయడం లేదు, నీళ్లు సరఫరా చేయడం లేదు, చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇంకా రైతు భరోసా, రైతు బంధు గురించి ఇంకా ప్రస్తావనే లేదు. ఎప్పుడెత్తారని మా ఎమ్మెల్యేలు అడిగితే కూడా కనీసం సమాధానం చెప్తలేరు. కాబట్టి రైతులను వంచింది ప్రభుత్వం, వృత్తి కార్మికులను వంచింది. ఒక్క పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ ఏమిటి? ఏమి లేదు. బట్టి గ్యాస్ ట్రాష్ పంచరంగం ఈస్మాన్ కలర్ లాగా చెప్పడం తప్ప, స్టోరీ టెల్లింగ్ లాగా ఉన్నది తప్ప బడ్జెట్ చెప్పినట్టు లేదు. రాష్ట్రంలో వ్యవసాయ పాలసీ ఏమిటి, పారిశ్రామిక పాలసీ ఏమిటి, ఐటీ పాలసీ ఏమిటి, ఇంకా ఇతర అనేక పాలసీలు, పేద వర్గాలకు సంబంధించిన పాలసీ ఏమిటి అనే దాని మీద ఏ ఒక్క దాని మీద కూడా గ్యాసు ట్రాషే తప్ప, చిల్లర మల్లర ప్లాట్ఫామ్ స్పీచ్ లాగా ఉంది తప్ప అది బడ్జెట్ ప్రసంగం లాగా లేదు. రాజకీయ సభలలో చెప్పినట్టుంది తప్ప ఏ ఒక్క పాలసీని కూడా నిర్దిష్టంగా ఈ పనిని మేము ఎట్లా సాధిస్తాం, మా గోల్స్ ఇవి, మా టార్గెట్స్ ఇవి అనే పద్ధతి కానీ పద్దు కానీ లేదు. ఇది పేదల బడ్జెట్ కాదు, రైతుల బడ్జెట్ కాదు, యువల బడ్జెట్. విశ్లేషణలో మీకు తెలుస్తుంది. భవిష్యత్తులో బ్రహ్మాండంగా మేము దీన్నంతా కూడా చీల్చి చెండాడబోతాం. థ్యాంక్ యూ.